హాయ్ అమ్మమ్మ. హాయ్ నాన్న. ఇవాళ బిర్యానీ చేయడం నేర్పిస్తావా? నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందు ఏంటి స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత నెయ్యి వెయ్యాలి. తర్వాత లవంగాయలు, దాల్చిన చెక్క, పువ్వు, మసాలాకు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. దోరగా వేగాలి. కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి బాగా వేగిందనమాట. ఇప్పుడు వేగిపోయిన తర్వాత కూరలు వేయాలి. కూరలు ఏమేమి వేయాలంటే ఆలు, క్యారెట్, బీన్స్, మీల్ మేకర్ కూడా వేయాలి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. తర్వాత మీల్ మేకర్ వేసి అన్నీ కొంచెం వేగాలి. ఇప్పుడు వేగాలి. ఫ్లేమ్ హైలో పెట్టావా, మీడియంలో పెట్టావా? మీడియంలో పెట్టాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే మంచిగా వస్తుంది. హైలో పెడితే కొంచెం మారుతాయి. అది వేగిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా, వాటిని దీంట్లో వేయాలి. ఎన్ని గ్లాసెస్ తీసుకున్నావా అమ్మమ్మ నువ్వు బియ్యం? 3.5 గ్లాసులు తీసుకున్నా. ఒకటికి 2 నీళ్ళు పోసుకోవాలి. ఓకే, పోసుకొని అన్ని కలుపుకుని తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్కి 2 నీళ్ళు పోయాలి. ఈ గ్లాస్ తో మీరు రైస్ తీసుకున్నారా? 3.5. ఓకే, ఒకటికి 2 నీళ్ళు పోయాలి. ఓకే, అయితే 7 గ్లాసులు వేయాలి. మూడు, 7 సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఒకసారి కలపాలంట, అన్నీ కలిసేటట్టు. కుక్కను మూత పెట్టుకుని ప్రెషర్ వచ్చిన తర్వాత వెయిట్ పెట్టు. ప్రెషర్ వస్తుంది, అప్పుడు వెయిట్ పెట్టుకోవాలి. వచ్చి 3 విజిల్స్లో వచ్చిన తర్వాత దించేయాలి. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కుక్కర్ రిలీజ్ అయ్యేలోపు జీడిపప్పు వేసి పెట్టుకుందాం. నేతిలో జీడిపప్పు వేసుకున్నాం. దీంట్లో జీడిపప్పులు వేసుకున్నాం. కలుపుకున్నాం. వేడి వేడి బియ్యాన్ని తయారైంది.